హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేఎస్ స్పెషల్ ప్రోగ్రామ్. టుడే ఒక వెరీ స్పెషల్ స్టాక్ ని మనం స్కాన్ చేద్దాం. నాకు తెలిసి ఈ స్టాక్ ను దాదాపుగా మనలో ఎవరం కూడా మన పోర్ట్ఫోలియోలోకి ఉండదండి. 99%, ఓకే 1% వదిలేద్దాం, ఎవరైనా ఉండొచ్చేమో. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 99% ఈ స్టాక్ మన పోర్ట్ఫోలియో దాదాపుగా ఉండదు. దాని ప్రైస్ కూడా అలాగే ఉంటదండి. ఈ స్టాక్ యొక్క రిటర్న్స్ ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తాం. ఈ రోజు అంటే 7th May 2025 రికార్డ్ చేస్తానండి. ఈ రోజు అయితే స్టాక్ 4.16% పెరిగింది. అదే 5 days లో 4.09% పెరిగింది. 1 month లో 27.38% పెరిగింది. అండ్ 6 months లో 16.18% పెరిగింది. ఇయర్ టు టిల్ డేట్ అయితే జస్ట్ 8.68%, 1 year లో అయితే 12.93% పెరిగింది. 5 years లో అయితే 138.83% పెరిగింది. సిన్స్ ఇన్సెప్షన్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1995 2000 నుంచి అనుకుంటే ఈ స్టాక్ 7300% రిటర్న్ ఇచ్చింది. అదేనండి ఈ స్టాక్ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, దట్ ఈస్ ఎంఆర్ఎఫ్ లిమిటెడ్. ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ గురించి మనం జస్ట్ బ్రీఫింగ్ చూద్దామండి. వరల్డ్స్ సెకండ్ స్ట్రాంగెస్ట్ టైర్ బ్రాండ్ కలిగి ఉంది. ఇండియన్ మల్టీనేషనల్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టైర్స్ ఇన్ ఇండియా. చెన్నై కేంద్రంగా పనిచేస్తుందండి ఈ కంపెనీ. ఈ ఎంఆర్ఎఫ్ అనే పేరు మొదట్లో మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ అని పిలిచేవారు. ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్స్ తో పాటు థ్రెడ్స్, ట్యూబ్స్, కన్వేయర్ బెల్ట్స్, పెయింట్స్ అండ్ టాయ్స్ ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుందండి. వరల్డ్స్ లీడింగ్ అండ్ లండన్ కి చెందిన మార్కెటింగ్ కన్సల్టెంట్ బ్రాండ్ ఫైనాన్స్ వారు ఎంఆర్ఎఫ్ కి AAA- బ్రాండ్ గ్రేడ్ ఇచ్చిందండి. మనందరికి ఇది బాగా వెల్ నోన్ అండి, తెలుసు కదా. మన టెండూల్కర్ బ్యాట్ మీద ఎంఆర్ఎఫ్ అని ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక డెకేడ్ పాటు మన టెండూల్కర్ గారి బ్యాట్ మీద ఇది ఉండేది. ఇప్పుడు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ బ్యాట్ మీదకి వచ్చిందండి. స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఎంఆర్ఎఫ్ కంపెనీ చూస్తే ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ని కంపెనీ రన్ చేస్తుందండి. డ్రైవింగ్ కి సంబంధించి చూస్తే కనుక ఎంఆర్ఎఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్ డెవలప్మెంట్ ని చెన్నై కేంద్రంగా రన్ చేస్తున్నారండి. చాలా మంచి కంపెనీ అండి, అందుకే ఇంత వివరంగా మీకు స్కాన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎంఆర్ఎఫ్ షేర్ 2000 సంవత్సరంలో 1217 అరౌండ్ ఉండేది. 10,000 రూపాయలు కనుక ఆ రోజుల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే దాదాపుగా మనకి 10,000 రూపాయలకి 1217 చొప్పున 8 రౌండెడ్ గా చూస్తే 8 షేర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ వాల్యూతో అంటే 1,40,600తో పోలిస్తే కనుక దాదాపుగా మనకి 11,23,000 అరౌండెడ్ గా చెప్తున్నానండి వచ్చేది. దీంతో పాటు సంవత్సరానికి 3 సార్లు డివిడెండ్ కూడా ఇస్తుంది. ఈ 2000 సంవత్సరం నుండి 2025 టిల్ డేట్ వరకు చూస్తే దాదాపుగా 69 సార్లు డివిడెండ్ డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు అంటే 2024 జూలైలో ఫైనల్ డివిడెండ్ 194, 19th of November 2024 న 3 రూపాయలు, February 14th 2025 న 3 రూపీస్. లేటెస్ట్ గా ఇచ్చిన డివిడెండ్ అంటే ఇప్పుడు ఈ రోజు 229 రూపాయలు పర్ షేర్ కి ఇక్కడ అప్డేట్ కాలేదు, బట్ అది ఉంది. 229 రూపాయలు పర్ షేర్ కి ఇచ్చిందండి. మనం స్టాక్ మార్కెట్ లోకి ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచనతో రావచ్చు, లేదా స్పెక్యులేషన్ మోడ్ తో కూడా రావచ్చు. ఫైనల్ గా మనందరి లక్ష్యం ఒకటే కదండి, మంచి రిటర్న్స్ ని అచీవ్ చేయటం. బట్ లాంగ్ టర్మ్ వ్యూ తో వచ్చి ఇలాంటి కంపెనీలు కనుక మన పోర్ట్ఫోలియోలు పెట్టుకుని సిప్ రూట్ ద్వారా, డిప్ మెథడ్ ద్వారా కనుక మనం వెళితే డీసెంట్ రిటర్న్స్ కొట్టడం ఖాయం. బట్ కాకపోతే 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఇలా లాంగ్ రన్ లో ఇలాంటి కంపెనీలు మనం పట్టుకోవాలి. ఫ్రెండ్స్, డైరెక్ట్ గా స్టాక్ పాయింట్ బ్లాంక్ లో కనుక మనం చూస్తే టుడే 7th May 2025 న Q4 రిజల్ట్స్ ని డిక్లేర్ చేస్తుంది. దీంతో పాటు డివిడెండ్ 229 రూపీస్ పర్ షేర్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మనం ముందు క్వార్టర్లీ రిపోర్టు సేల్స్ తో మొదలు పెడతాం. మార్చి 2024 న సేల్స్ చూస్తే 7,196. అదే ఇప్పుడు మార్చి 2025 న 7,075, డిసెంబర్ 2024 న 7,001 crore ఉందండి. జూన్ 2024 న 7,196 crores ఉందండి. ఇక డైరెక్ట్ గా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కు వచ్చేద్దాం. మార్చి 2024 లో 14% ఉంది, జూన్ 2024 లో 16% ఉంది, డిసెంబర్ 2024 లో 12% ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా 15% పెరుగుదల కనిపిస్తుంది. ఇక డైరెక్ట్ గా మనం నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే మార్చి 2024 లో 396 crores ఉంది, జూన్ 2024 లో 571 crores ఉంది, డిసెంబర్ 2024 లో 315 crores ఉంటే ఇప్పుడు మార్చి 2025 కి 512 crores డిక్లేర్ చేసి పడేసిందండి. ఇక ఎర్నింగ్ పర్ షేర్ చూస్తే మార్చి 2024 లో 933.96 ఉంది, అండ్ జూన్ 2024 లో 1346 రూపీస్ 40 పైసా ఉంది, అండ్ డిసెంబర్ 2024 లో 743.79 పైసా ఉంది. ఇప్పుడు మార్చి 2025 కి EPS 1207.49 పైసా ఉందండి. సో ఈ స్టాక్ యొక్క మనం డీప్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా మనం వెరిఫై చేద్దామండి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 1,40,420 రూపాయలు ఉందండి. భారీ కంపెనీ వింటానికే, రైట్. బట్ మనం డీప్ అనాలిసిస్ టాప్ 10 to టాప్ 15 పాయింట్స్
ఇన్ఫర్మేషన్ కూడా కవర్ చేసేద్దాం. సో ప్రైస్ వైజ్ చూస్తే ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో ప్రీమియం వాల్యూడ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. మార్కెట్ క్యాపిటలైజేషన్ 59,565 crore ఉంది. అంటే మిడ్ టు లార్జ్ క్యాప్ స్టేటస్ కలిగి ఉంది విత్ డామినెన్స్ ఇన్ టైర్ సెగ్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. ట్రైలింగ్ 12 months TTM EPS కనుక చూస్తే 4,408 రూపీస్ ఉందండి. స్ట్రాంగ్ ఎర్నింగ్ పర్ షేర్ అని చెప్పుకోవచ్చు. సపోర్ట్స్ లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ అండి. అండ్ స్టాక్ PE 31.9 తో చూస్తే స్లైట్లీ ఓవర్ వాల్యూడ్ విత్ ఇండస్ట్రీ PE అండి ఆఫ్ 30. అండ్ బుక్ వాల్యూ చూస్తే 43,594 రూపీస్ ఉంది. హై బుక్ వాల్యూ, గుడ్. సపోర్ట్స్ ఇంట్రిన్సిక్ సపోర్ట్ సేఫ్టీ అని చెప్పుకోవచ్చు అండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.6% ఉందండి. యావరేజ్ రిటర్న్ అని చెప్పుకోవచ్చు. బట్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అని మనం రాసుకోవచ్చు అండి. ROCE 13.6% ఉంది. డీసెంట్ క్యాపిటల్ ఎఫిషియన్సీ ఉంది. స్ట్రాంగ్ ఆపరేషనల్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. నెట్ ప్రాఫిట్ 1869 crores ఉందండి. ఇండికేటింగ్ స్టేబుల్ ప్రాఫిట్ బేస్. ప్రాఫిట్ గ్రోత్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ -5.19%. షార్ట్ టర్మ్ లో కాస్త ప్రెజర్ కనపడుతుంది. సేల్స్ గ్రోత్ 11.9% ఉంది. హెల్దీ టాప్ లైన్ గ్రోత్ అని చెప్పుకోవచ్చు కాంపిటేటివ్ మార్కెట్ లో. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14.5%. గుడ్ మార్జిన్ ఫర్ ఏ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ అండి. ఇక డెట్ 3,771 crores అండి. మోడరేట్ డెట్, మేనేజబుల్ విత్ కరెంట్ మార్కెట్ ఎర్నింగ్స్ తో చూసుకుంటే మేనేజబుల్ అని చెప్పుకోవచ్చు. ఎంటర్ప్రైజ్ వాల్యూ 62,960 crores ఉందండి. ఇంక్లూడింగ్ డెట్ కాంపోనెంట్ క్లోజర్ టు ట్రూ వాల్యుయేషన్ అని చెప్పేసి మనం రాసుకోవచ్చు అండి. డివిడెండ్ ఈల్డ్ 0.14%. నాకైతే డివిడెండ్ రూపాయల్లో బానే ఉంది కానీ కొంచెం సాటిస్ఫైడ్ గా లేదు. లో ఇన్కమ్ ఈల్డ్. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఫోకస్ ఆన్ క్యాపిటల్ గెయిన్, నాట్ డివిడెండ్ పేఅవుట్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇక ఫేస్ వాల్యూ 10 రూపీస్ అండి. వెరీ ఇంట్రెస్టింగ్. 1975 తర్వాత నో బోనస్, నో స్ప్లిట్. జస్ట్ ఫేస్ వాల్యూని అట్లానే మెయింటైన్ చేస్తా కూర్చున్నారండి. ఇక 52 weeks హై తో పోలిస్తే కనుక జస్ట్ 2.38% తగ్గింది. హై చూస్తే 52 weeks హై చూస్తే 1,43,850, లో చూస్తే 1,05,000. ఓకే, బుల్లిష్ మూమెంట్ ని ఇండికేషన్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్ రివ్యూ ని ఒకసారి మానిటర్ చేద్దాం. MRF మీకు తెలుసు కదా, ఇండియాలోనే నెంబర్ 1 టైర్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ, కమాండింగ్ ఇన్ స్ట్రాంగ్ బ్రాండ్ ఈక్విటీ అండి. ఓల్స్ సెకండ్ స్ట్రాంగెస్ట్ టైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. స్ట్రాంగెస్ట్ EPS కనపడుతుంది. హెల్దీ సేల్స్ గ్రోత్, గుడ్ ఓనర్షిప్ స్ట్రక్చర్. ఇక్కడ ఓనర్షిప్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, ప్రమోటర్ దగ్గర జస్ట్ 27.8% ఉంది. అండ్ పబ్లిక్ దగ్గర మాత్రం 42.5%, FIS దగ్గర 17.5%, DIS దగ్గర 12.2% ఉంది. ఇక్కడ విషయానికి వస్తే ప్రమోటర్ దగ్గర ఉన్న ఏ వాల్యూ కూడాను ప్లెడ్జ్ లో లేదు. ఇది కాస్త మనకి FIS అండ్ DIS ప్రమోటర్ హోల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ప్లెడ్జ్ 0 విషయానికి వస్తే కాబట్టి ఇండికేటింగ్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ కనపడుతుందండి. లో డెట్ లెవెల్స్ ఇవన్నీ కనుక చూస్తుంటే స్టిల్ బుల్లిష్ ఇండికేషన్ చేస్తున్నాయండి. కానీ నెగిటివ్ ప్రాఫిట్ గ్రోత్, ఓవర్ వాల్యుయేషన్స్, లో డివిడెండ్ ఈల్డ్, బిలో యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ వంటి వాటి నిరుత్సాహపరుస్తున్నాయండి. ఫైనల్ గా మన పోర్ట్ఫోలియోలో ఉండదగ్గ స్టాక్ అండి. కానీ ఈ ప్రైస్ లో బెట్ చేసే కంటే SIP రూట్ లో కానీ మార్కెట్ లో ఇప్పుడు రకరకాల జియో పొలిటికల్ టెన్షన్స్ జరుగుతున్నాయి కదా, వీటిల్లో మార్కెట్ ఇప్పుడైనా స్కిడ్ అయినప్పుడు వీటిని సిప్ మెథడ్ ద్వారా, డిప్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ద్వారా వెళ్తే మంచిది అనుకుంటున్నాం. ఓవరాల్ గా మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. మన దగ్గర ఉన్న టాప్ 10 to 15 స్టాక్స్ లో ఒక స్టాక్ గా MRF డెఫినెట్ గా నెక్స్ట్ 30 years పాటు ఉంచుకోవచ్చు అని అనుకుంటున్నాం. విత్ బేసిక్ ఎలకేషన్ అయితే 5% తీసుకోండి. అగ్రెసివ్ ఎలకేషన్ అనుకుంటే 10% వరకు కూడా మనం MRF ఇవ్వచ్చండి. ఫ్రెండ్స్, మనం కమింగ్ నెక్స్ట్ అప్డేట్స్ లో రేషియోస్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనాలిసిస్, క్యాష్ ఫ్లో అనాలిసిస్, డీప్ బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ కూడా మనం చేస్తున్నాం. త్వరలో ఈ విషయాలతో కూడా మీ ముందుకు వస్తానండి. ఈ స్టాక్ స్కాన్ మీద మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా స్టాక్ గురించి అనాలిసిస్ రిపోర్ట్ కావాలంటే కామెంట్ లో పెట్టండి. మన ఫస్ట్ అనాలిసిస్ ఒపీనియన్ రిపోర్ట్ ని నేను ఇమ్మీడియట్ గా కామెంట్ లో తెలియజేస్తాను. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన వారికి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. జై హింద్, యువర్ జీకే.